ఇది కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ నుంచి అనువాదం కాలేదు అని చెప్పి అన్నారు. అయితే ఇది ప్రొటెస్టెంట్ బైబిల్ అని అందరికీ తెలుసు, అంతే కదా. 66 పుస్తకాల బైబిల్ ఇది. ఈ ప్రొటెస్టెంట్ బైబిల్ ఎప్పుడు వచ్చిందండి? మార్టిన్ లూథర్ కింగ్ అనే అతను 16వ శతాబ్దంలో 15వ శతాబ్దంలోనూ అతను ఉద్యమం చేసి క్యాథలిక్లకు వ్యతిరేకంగా ఈ 66 పుస్తకాల బైబిల్ని రూపొందించాడు. అది ఇంగ్లాండ్ రాజు అయినటువంటి కింగ్ జేమ్స్ అనే అతను 40 మంది స్కాలర్స్ని కూర్చోబెట్టి ఈ పుస్తకాన్ని తయారు చేయించాడు. అయితే అక్కడి నుంచి ఈ ప్రొటెస్టెంట్ బైబిల్కి అనువాదాలు వచ్చాయి. తెలుగు బైబిల్ కావచ్చు, మలయాళం, తమిళం, అన్ని ఏ భాషల్లోకైనా సరే ముందు ప్రొటెస్టెంట్ బైబిల్ అనేది అక్కడ మార్టిన్ లూథర్ కింగ్ దగ్గర నుంచి వచ్చింది. ఒకవేళ ఇది ఆదిమ హిబ్రూ గ్రీకు భాషల నుంచి అనువాదం అయితే ఈ తెలుగు బైబిల్ కరెక్ట్గా 66 పుస్తకాలను ఎందుకు అనువాదం చేశారు అంటే ప్రొటెస్టెంట్ బైబిల్ అంతకు ముందే ఉందా? మార్టిన్ లూథర్ కింగ్కి ముందే ప్రొటెస్టెంట్ బైబిల్ ఉందా? ఇది నా ప్రశ్న. ప్రొటెస్టెంట్ బైబిల్ యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న కరెక్షన్ అండి, మార్టిన్ లూథర్ కింగ్ కాదు. మార్టిన్ లూథర్ కింగ్ అమెరికన్ రిఫార్మిస్ట్, రివైవలిస్ట్. మార్టిన్ లూథర్ సో 16వ శతాబ్దానికి సంబంధించినటువంటి వ్యక్తి. మార్టిన్ లూథర్కి ముందే యాక్చువల్గా ఓల్డ్ టెస్టమెంట్లో 39 బుక్స్ మాత్రమే అథారిటేటివ్ బుక్స్ అని AD 90లో కౌన్సిల్ ఆఫ్ జావ్నే ఆర్ జామ్నియా అనేటువంటి దాంట్లో జూస్ యాక్చువల్గా రాటిఫై చేశారు. యూదులు కేవలం 39 పుస్తకాలు మాత్రమే అనే అథారిటేటివ్ బుక్స్ అని AD 90 అంటే 90వ శకం, క్రీస్తు శకం 90వ సంవత్సరంలో రాటిఫై చేయడం జరిగింది. ఆ తర్వాత న్యూ టెస్టమెంట్కి వచ్చేటప్పటికి 27 బుక్స్ మాత్రమే అని చెప్పేసి మనకి 300కి ముందే అంటే కౌన్సిల్ ఆఫ్ నైసియా 325లో జరిగితే 325కి ముందే 27 బుక్స్ మాత్రమే అథారిటేటివ్ బుక్స్ అని చెప్పేసి చర్చ్ ధృవీకరించడం జరిగింది. అందుకని లూథర్ గారు యాక్చువల్గా 66 బుక్స్ ఎందుకు అన్నారంటే బికాజ్ ఆయన హీ వెంట్ బ్యాక్ టు ద ట్రెడిషన్, వాటిల్ని గమనించారు కాబట్టి అన్నారు. ఇంకొకటి మీరు చేసినటువంటి మాటలో నాకు కనిపిస్తున్నటువంటి ఒక పొరపాటు ఏంటంటే నంబర్ ఆఫ్ బుక్స్ 66 అయినంత మాత్రాన కాంటెంట్ ఆఫ్ ద బుక్స్ యాక్చువల్గా కింగ్ జేమ్స్ వర్షన్లోంచి తీసుకున్నారని ఎక్కడ లేదు. కింగ్ జేమ్స్ వర్షన్లో 66 బుక్స్ ఉన్నాయి, కానీ కాంటెంట్ ఇందులో 66 పుస్తకాలు ఉన్నాయి. తెలుగు బైబిల్లో కూడా 66 పుస్తకాలు ఉన్నాయి. కాబట్టి కింగ్ జేమ్స్ వర్షన్ నుంచే తెలుగు బైబిల్ని తర్జుమా చేశారంటంలో అది నాన్ సెక్విటర్ అంటాం, అంటే లాజికల్ ఫ్యాలసీ, హెత్వాబాస్. అది 66 పుస్తకాలను తీసుకున్నారు, కానీ ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలో ఈ 66 పుస్తకాలకి సంబంధించినటువంటి హీబ్రూ టెక్స్ట్ నుంచి గ్రీక్ టెక్స్ట్ నుంచి తెలుగు బైబిల్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. సో ఇంకొకటి, మార్టిన్ లూథర్ గారికి ముందే విక్లిఫ్ బైబిల్ ఉంది మనకి. సో మనకి ఎరాస్మస్ రాసినటువంటి గ్రీక్ టెక్స్ట్ ఉంది మనకి. సో మనం మార్టిన్ లూథర్ గారి నుంచే యాక్చువల్గా 66 బుక్స్ ఆ తర్వాత ఇంగ్లీష్లో తర్జుమా చేసిన తర్వాత కింగ్ జేమ్స్ కింద మాత్రమే అక్కడి నుంచి యాక్చువల్గా ప్రొటెస్టెంట్ బైబిల్ వచ్చింది అనేటువంటిది కూడా వాస్తవానికి విరుద్ధమైనటువంటిది. దట్స్ నాట్ ట్రూ అట్ ఆల్. సో అది మీరు ఇక్కడే అంగీకరించాల్సినటువంటి అవసరం లేదు. మీరు వెళ్ళి దాన్ని పరిశోధన చేసిన తర్వాత అది మీకు కరెక్ట్ అనిపించిన తర్వాత మీరు అంగీకరించవచ్చు, లేకపోతే దాన్ని తృణీకరించవచ్చు.